ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, పంజాబ్ ఇన్సిడెంట్ చూసే ఉంటారు. అసలు ఆ వీడియో చూస్తే వణుకు వస్తుంది అనమాట. మామూలుగానే కుక్కలు అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటాం. కుక్క ఎక్కడ ఉన్నా కూడా మనం కొంచెం జాగ్రత్తగా నడవడము, ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తాం. అలాంటిది మరి పంజాబ్లో అద్దె ఇల్లు చూడడానికి వెళ్ళినటువంటి దంపతుల పైన ఆ కుక్క పిట్బుల్ జాతికి చెందినటువంటి డాగ్ అంటది. అది ఎట్లా వాళ్ళ పైన ఎగబడింది అంటే మీరు ఆ వీడియో చూసే ఉంటారు. మరి ఓనర్ అసలు కనీసం స్పందన లేదు. ఓ చిన్న స్టిక్ లాంటిది ఏదో పట్టుకొచ్చి దాన్ని కొడుతున్నారు. అది ఎక్కడ అవుతుంది అది? అవును. అంటే అసలు మరి డాగ్ లవర్స్ అంటారు, పెట్ లవర్స్ అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఆ దంపతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి సివియర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి మేడం. ఆవిడకి సర్జరీ అయిందంట. ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నారు ఆవిడ. ఒక్కసారి మాట్లాడుతుంది. కుక్కల్ని పెంచుకునేటప్పుడు అది ఏ బుల్ అయితే ఉంది, పిట్ బుల్ అయితే ఉంది, ఆల్సేషన్ కూడా పెంచుతారు కొంతమంది. భయంకరంగా ఉంటుంది అది, దాని రూపం, సైజు. పెంచుకున్నప్పుడు వాటికి బలమైన గొలుసులు ఉంటాయి. ఆ గొలుసులతోటి ఒక కేజీలు కట్టుకోవాలి వాళ్ళకి. వాటికి దూకి బయటికి రాకుండా కేజీలు కట్టి అందులో గొలుసుతో కట్టేయాలి. కాపలా కోసమే కదా, ఎవరైనా వస్తే అరవటం కోసమే కదా. దాన్ని ఎందుకు కొంతమంది చూస్తున్నాను కాంపౌండ్లో వదిలేస్తున్నారు. నైట్లో తిరగడానికి ఒక కుక్కని, మేము అక్కడ ఒక చోట ఉన్నప్పుడు విల్లాస్లో 2 కుక్కలు, పగలంతా ఒక కుక్క తిరుగుతూ ఉండేది. రాత్రి అవ్వగానే 6 నుంచి ఇంకో కుక్క తిరుగుతూ ఉండేది తెల్లవారులు. ఎవరు వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళ చుట్టాలే రావచ్చు. పరిస్థితి ఏంటి? ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు డాగ్ లవర్స్, జంతు ప్రేమికులు అని చెప్పుకునే వాళ్ళని నేను సపోర్ట్ చేయనండి. మనుషుల్ని ప్రేమించలేని వాళ్ళు జంతువుల్ని ఏం ప్రేమిస్తారండి? కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేరు, కుటుంబ సభ్యుల్ని క్షమించలేరు, కుటుంబ సభ్యుల మీద జాలి చూపించలేరు. మీరు జంతువుల మీద ఏంటండి జాలి? జంతువులు సహజ సిద్ధంగా అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగి, మామూలు కుక్కలు అయితే వీధుల్లో తిరుగుతుంటాయి. కుక్కలు, పిల్లులు, పందులు ఇలాంటివి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. అవి మరి మనం బ్రీడ్ పేరు చెప్పి అంటే ఏం లేదు, రకరకాల జాతుల కుక్కలన్నింటినీ సేకరించి దానికి దీనికి క్రాస్ బ్రీడింగ్ చేసేస్తే రకరకాల బ్రీడ్లు పుట్టేసినాయి. అర్థమైందా? ఇవన్నీ కొత్త పేర్లు పెట్టేసి ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా దేనికి బాగుంటుందండి? ఎందుకు బాగుంటుంది? లక్షల ఖరీదులు పెట్టి కుక్కల్ని కొనడం. వీధుల్లో ఎంతోమంది అనాథలు ఉన్నారు, ముసలి వాళ్ళు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ అలమటిస్తున్నారు. వృద్ధాశ్రమాలు నడిపేవాళ్ళు చందాలు అడుగుతున్నారు. మీకు చేతనైంది చెయ్యండి, మీరు మీ బర్త్డేలో లేకపోతే మ్యారేజ్ డేలు, పండుగలు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదన్నా అన్నదానం చేయటానికో ఇంకో దానం చేయటానికో డొనేట్ చేయండి అని అడుగుతుంటే అక్కడ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లక్షల కుక్కలకి నక్కలకి పోస్తారేంటి? అంటే ఇప్పుడు రోడ్డు మీద చూసారంటే మీరు యాక్సిడెంట్ అయి పడిపోతే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు గబుక్కుని ఆగి లేపడానికి ప్రయత్నిస్తారు. చుట్టుపక్కల అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. చూడండి, అయ్యో అని ఆగి కూడా చూడలేని పరిస్థితి అయిపోయింది. అంటే మీకు మనుషుల మీద లేని జాలి, దయ, ప్రేమ, మానవత్వం అడవిలో ప్రకృతిలో తిరిగే జంతువుల మీద చూపిస్తున్నారు. దేనికి? మీకు కొంతమంది చెప్పే రీజన్ ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి పెంచుకుంటాము. కొంతమంది చెప్తున్నారు పిల్లల్ని కన్ని పెంచే కంటే కుక్కని పెంచితే విశ్వాసం. పాతకాలంలో సామెతలు, పాటలు ఎన్నో ఏడ్చినాయి. అయితే ఈ మనుషులు ప్రవర్తించే తీరుని బట్టి వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళు తినే తిండి కుక్కలకి కూడా పెడుతున్నారు కాబట్టి కుక్కలకి కూడా వెధవబుద్ధులు వస్తున్నాయి. పాతకాలంలో చూసారంటే కుక్కలు కరిచిన సంఘటనలు ఎక్కడో కానీ వినపడేవి కాదు మనకి. ఇప్పుడు చూస్తుంటే లేచిన దగ్గర నుంచి ఎన్నో వింటున్నాం. ఇప్పుడు ఈ పాప వాళ్ళు ఏదో రెంట్ కోసం వచ్చారు, వాళ్ళు ఒక్కసారిగా లోపల నుంచి బయటకు వచ్చి దూకి వాళ్ళని ఎంత అటాక్ చేసి చాలాసేపు మేడం భయపడి కింద పడిపోతే వాళ్ళు ఇష్టం వచ్చాడు పీకింది. కథతో కొడుతున్నా ఆగని కూడా ఆగట్లేదు. అది ఎక్కడ? అది వీడియో చూస్తున్నంతసేపు అయ్యో అంటూనే ఉన్నాను. నేను పట్టుకోవాలన్నంత ఇది వచ్చేసింది. ఓనర్ కూడా ఇంత కూడా రెస్పాండ్ కావట్లేదు. అసలు వాళ్ళు తీరుబడిగా వచ్చి చూశారు, బయటకు వచ్చి నిలబడి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఏదో ఒక స్టిక్ తీసుకొచ్చి లైట్గా కొట్టారు ఫస్ట్, తర్వాత కొంచెం గట్టిగా కొట్టారు. అయితే మాత్రం వాళ్ళని ఒక విధానం లేకుండా విచక్షణ రహితంగా కరిచేసింది. వెనక ముందు పిచ్చిగా. ఇప్పుడు ఏంటండి, కుక్క కరిస్తే ఇదైపోతారు మనుషులు. దానికి ర్యాబీస్ ఇంజెక్షన్స్ వేసారా? లేదు, వేసుంటారు. వేసినా కూడా భయం ఉంటుంది. ఇంజరీస్ ఎట్లా ఉంటాయి? ఆవిడకి సర్జరీ లేని అని చెప్తున్నారు, ఆయనకి కుట్లు పడినాయి అని చెప్తున్నారు. ఏంటండి ఇది? మీకు కుక్కను పెంచుకుంటే మీరు ఒక రూమ్లో పడేసుకుని దాంతోపాటు మీతో పాటు దాన్ని కూడా ఉంచుకోండి. అంతేగాని బయటకు వదలటం, కాంపౌండ్లో చైన్ లేకుండా వదిలేయడం,
ఇంకొంతమంది అంటారు మేడం, ఎవరైనా ఇలాగ వెళ్ళాం అనుకోండి, ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకో, కుక్క ఉంటుంది అక్కడ, భయంకరంగానే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు తెలుసు, ఏం చేయదు రండి అంటారు. ఓకే, మీ కుక్క కాబట్టి మీకు ఏం చేయదు, మాకు భయం వేస్తుంది కదా, కొత్త వాళ్ళకి ఎందుకు భయం దగ్గరకు వేస్తుంది కదా. వచ్చేస్తుంది చాలా అది. మంది మేడం బాగా ప్రేమిస్తారు, పెట్ ఆ. లవర్స్ అంటారు కదా. ఉమ్. ఓకే, నీ కుక్క నీకు ఇష్టమే, మరి బయట వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఆ విషయం, ఉమ్. ఎందుకు కట్టేయవు? ఏమో అది ఎప్పుడైనా పడితే ఏంటి పరిస్థితి? అవును. ఎందుకండి ఒక చిన్న మనము బొచ్చు కుక్కలు అంటాం, ఆ, అది పమేరియన్ Yes. బ్రీడ్కి చెందింది. అది చూడటానికి చాలా ముద్దుగా చాలా నైస్గా ఉంటుంది. అది కరిస్తే కూడా ప్రాణాంతకమే తెలుసా మీకు? దానికి రేబీస్ ఇంజెక్షన్స్ వేసి ఉంటే, వ్యాక్సిన్స్ వేస్తే తప్ప, లేకపోతే అది కరిచినా కూడా యువతల మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి కొద్ది రోజులకి. మరి దేన్ని కూడా మనం లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. నేను చెప్పేది ఏంటంటే, కుక్కల్ని ఎందుకు పెంచుతున్నారు మీరు అసలు? ఇంట్లో మీరు మొగుళ్ళకి వంట చేసి పెట్టలేరు, కుక్కలకి ఎంత ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. ఓకే, మొగుళ్ళతో సరిగ్గా మాట్లాడలేరు, కోర్స్ పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడలేరు, పిల్లలతో సరిగ్గా మాట్లాడలేరు, పిల్లలకి కూర్చోబెట్టి చదువు సంధ్యలు విద్యాబుద్ధులు నేర్పలేరు, కుక్కలకి అవి ఇవి తీసుకొచ్చి పెట్టడము, కుక్కలకి స్నానం చేయించడం, కుక్కల్ని కారు. మీకు తెలుసా, ఒక ఆయన 4 కుక్కల్ని పెంచుతూ వాటి కోసం ఒక కారు కొన్నాడు. దాన్ని వెనకాల ఒక 2 కుక్కలు, ముందు ఒక కుక్క, మొత్తం 4-3 కుక్కలు వేసుకొని ఆయన డ్రైవ్ చేసుకుని, దానికి షైర్ అంట. దానికి ఏమైనా తెలుసా? దానికి షైర్ ఏంటి? మనం నేర్పటమే వాళ్ళు ఇదయ్యి, వాటన్నిటికీ మనం నేర్పుతాం. అది రోడ్డు మీద ఏం దొరికితే తినే కుక్కల్ని బ్రీడ్లు చేసేసి మనము దానికోసం ఆ ఫుడ్ అంట, ఈ ఫుడ్ అంట, అదేదో మటన్ అంట, చికెన్ అంట, ఇవన్నీ తీసుకొచ్చి తర్వాత పెడిగ్రీలు, ఆ పెడిగ్రీల్లో రకరకాల ప్రోటీన్లన్నీ వేస్తారంట, స్కిన్ మెరవడానికి ఒకటి, బోన్ స్ట్రాంగ్, మనుషుల్లాగానే అన్నీ. ఇంకా అదేదో మీరు ఇంట్లో సభ్యుల్ని చూసుకోండి అంత ప్రేమగా, దానికి టైం ప్రకారం ఫుడ్ పెట్టాలి, లేకపోతే అది జీవేగా వస్తుంది. అది దానికి టైం ప్రకారం ఫుడ్ పెట్టాలి, టైం ప్రకారం అది పిల్లర్లు పెట్టి నోట్లో మందులు డ్రాప్లు వేస్తారు తెలుసా. ఇవన్నీ ఏంటి వేషాలు ఏంటి? మీరు ఇంట్లో మనుషులను చూసుకోండి, మీ ఆరోగ్యం చూసుకోండి, మీ ఇల్లు చూసుకోండి, ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళని చూసుకోండి. అసలు వచ్చిన వాళ్ళ మీదకి కుక్క ఎగబడుతుంటే ఇప్పుడు మీ మీద కేసులు వేస్తారు. కుక్క వదిలేస్తే ఏదో ఒక విధంగా వచ్చిన వాళ్ళ మీద ఎగబడే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు వచ్చి గేటు తీసే లోపల అదే దూరి బయటకు వచ్చేసి అటాక్ కూడా చేస్తుంది. ఇప్పుడు మేబీ అదే జరిగినట్టు కదా. మీరు ఏం చేయగలరు? ఏం చేశారు మీరు? ఇప్పుడు మీరు ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా కూడా ఆ బాధ తీరేది కాదు. తర్వాత మీ మీద కేసు పెడతారు ఖచ్చితంగా, పెట్టి తీరాల్సిందే. దానికి కూడా ఉన్నాయి సెక్షన్స్. ఎందుకు ఊరికే వదులుతారా? మీ కుక్కే కదా అది, రోడ్డు మీద తిరిగే కుక్క అయితే ఎవరి మీద కేసు పెట్టలేం మనం. మరి మీ ఇంట్లో కుక్క మీ వల్ల అటాక్ చేసింది కాబట్టి మీకు కేసులు అవుతాయి. ఇది బాగుంటుందా మీకు? ఆ పోనీలే కొంత డబ్బు కట్టేస్తాము అంటే, డబ్బు కట్టడం కాదు, మానవత్వానికి విలువ ఏది? మీరు మనుషులు కారా? వాళ్ళు మనుషులు కారా? ఇలా కుక్కల్ని వదిలేసి సమాజంలో ఒక్క కుక్క కాదండి, ఒక్కొక్కరు 3 కుక్కలు 4 కుక్కలు, దానికి 2 కేర్ టేకర్ల మనుషుల్ని శాలరీ ఇచ్చి మెయింటైన్ చేయడము అవసరమా మీకు? కుక్కల ఆశ్రమాలు ఉంటాయండి, మీకు ఏదన్నా ఇలాంటి సఫరెన్స్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడ వదిలేయండి, అసలు ఏ గొడవ లేదు. వీధి కుక్కలన్నిటిని సేకరించి ఆశ్రమంలో పడేస్తారు. అక్కడ వాళ్ళు టైంకి దానికి ఫుడ్ పెట్టడం అదంతా వాళ్ళ మనుషులు, ఆశ్రమం మనుషులు ఉంటారు, చేస్తారు. అంతేగాని మీరు పనిగట్టుకుని కుక్కల్ని కొనుక్కొని తీసుకొచ్చి మనుషుల మీదకి అటాక్ చేస్తే ఇది చాలా దారుణం. మీకు అంత ప్రేమ ఉంటే, నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఎవరో నన్ను తిట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. మనిషి రోడ్డు మీదకి రావాలంటే గుండెలు చస్తున్నామండి. ఈ మధ్య అక్కడక్కడ కోతులు కూడా వస్తున్నాయి, ఇంతంత కోతులు, కుక్క తెలియదు కోతో తెలియదు, అంతంత సైజులు ఉన్నాయి అవి. ఎవరిని అడగాలి? ఏదైనా జరిగితే మేము మనుషులు ప్రజలు ఎవరిని అడగాలి? మీ ఇల్లు ఎక్కడో ఎవరికీ తెలియదు, లేకపోతే ఎవరో అబ్బాయి తీసుకెళ్తూ ఉంటాడు 2-3 కుక్కల్ని చైన్లు వేసి, వాడిని అడుగుతామా? ఎక్కడ పడితే అక్కడ 2 టాయిలెట్స్ చేయిస్తారు ఇళ్ల ముందుకు తీసుకొచ్చి. ఎవరు క్లీన్ చేయాలండి కాలనీస్లో? ఎవరు క్లీన్ చేస్తారు? ఆ రోజు 3 సార్లు 4 సార్లు అన్నేసి కుక్కల్ని తీసుకొచ్చి టాయిలెట్స్ చేయిస్తారు. పక్కన మనుషులు వెళ్తుంటే తోసుకుని లాక్కుని వెళ్ళిపోతాయి వాళ్ళ మీదకి. గుండె అయిపోతుంది అసలు, అంతంత కుక్కలు 2-3. కాబట్టి కాస్తంత ఇంకా సంస్కారంగా మాట్లాడాలని అనుకుంటే మాట్లాడాల్సిందే. ఏంటి ఇప్పుడు కాస్త విజ్ఞతగా ఆలోచించండి. మీకు ఇష్టమైతే మీరు ఇల్లు దాటి బయటికి తేకండి. ఆ కుక్కని మీరు ఇంట్లోనే 2 టాయిలెట్ చేయించుకుంటారో 1 టాయిలెట్ చేయించుకుంటారో, మీకు దానికి ఒక సపరేట్గా సింహాసనం బెడ్లు తయారు చేస్తారో, అది మీ ఇష్టం, మాకు అనవసరం. రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే నడవటానికి లేదు నవీన. ఈ విషయం మీద గంట మాట్లాడమంటే మాట్లాడతాను. నడవాలంటే గుండె దడదడలాడుతుంది. ఎంత తప్పుకుని వెళ్ళినా వాళ్ళ చేతుల నుంచి ఇదిలించుకుని మీదకి రావాలని చూస్తుంది. అది నీ కుక్క, నిన్నేం చేయకపోవచ్చు, నీ పనివాడిని ఏం చేయలేకపోవచ్చు, పక్కన వెళ్ళే మనుషుల్ని పీకదా. కాబట్టి కుక్కల్ని అసలు పెంచకండి. మీకు ప్రేమ ఉంటే సాటి మనిషి మీద చూపించండి. ఏదేమైనా మేడం, మరి పంజాబ్లో కపుల్స్ ఎటువంటి ప్రమాదం రాకుండా క్షేమంగా ఉండాలని కోరుకుందాము. అవును. థ్యాంక్ యూ.